తీరాలి. థ్యాంక్ యూ సార్. సందేహమేం లేదు సార్, ఆ కార్ తీసింది నేనే. షనాయ్ నగర్లో ఒక డ్రగ్ పెడ్లర్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు కొత్త వెహికల్స్ ట్రాన్స్పోర్ట్కి ఉపయోగిస్తున్నట్టు తెలిసింది సార్. ఆ దారిలోనే ఏదైనా కార్ని పట్టుకున్నాను. ఆ కార్ని గనక సీజ్ చేస్తే వేరే ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని నేనే కస్టడీలోకి తీసుకున్నాను. డోంట్ వరీ, ఇట్స్ సేఫ్ అండ్ సౌండ్ సార్. నువ్వే డైరెక్ట్ గా అతనితో చెప్పచ్చుగా. సార్, ఈ డ్రగ్ పెడ్లింగ్ కేసులో అతన్నే సస్పెక్ట్ గా చూస్తున్నాను. అందుకే అతన్ని వదిలేసి ఏవైనా లీడ్స్ దొరుకుతాయా అని చూస్తున్నాను. వాట్? ఎనీ స్ట్రాంగ్ రీజన్ ఫర్ దట్? ఇది చూడండి సార్, అతను పార్కింగ్ స్పాట్ మారుస్తూనే ఉన్నాడు. అక్కడే నాకు డౌట్ వచ్చింది. అలాగే అతను కార్ దొంగిలించినప్పుడు వీడియో సీసీటీవీలో ఉంటుంది కదా. ఏంటి తమ్ముడు? అన్ఫార్చునేట్లీ అతని స్ట్రీట్ చుట్టూ ఉన్న సీసీ కెమెరాస్ ఒక్కటి కూడా పనిచేయట్లేదు. కెమెరాస్ పనిచేస్తున్నాయా లేదా అని తెలుసుకున్నాకే దాన్ని దొంగిలించారు. ఇక ఈ విషయం వెనక ఏదో